بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم قل يا عبادي الذين أسرفوا على أنفسهم لا تقنطوا من رحمة الله إن الله يغفر الذنوب جميعا إنه هو الغفور الرحيم. ప్రియమైన సోదరులారా సోదరీమణులారా, ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ స్వాగతం పలుకుతున్నాను. అల్లాహ్ సుబ్హానహు తాలా మన అందరి ఈ కలయికలో మన అందరి విజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి మార్గం సుగమం చేయుగాక. నేర్చుకున్న విజ్ఞానాన్ని ఆచరణలో పెట్టి ఇహలోకంలోనూ పరలోకంలోనూ సాఫల్యం పొందే వాళ్ళల్లో మమ్మల్ని చేర్చుగాక. ఆమీన్. అల్లాహ్ సుబ్హానహు తాలా మన అందరి కృషిని కష్టాన్ని స్వీకరించి అంగీకరించి మమ్మల్ని అందరినీ సన్మార్గంపై నడుస్తూ స్వర్గంలో చేరే వాళ్ళల్లో చేర్చుగాక. ఆమీన్. సోదరులారా సోదరిమణులారా, నేను ఇవాళ ఒక ప్రత్యేక విషయానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని సూరతు జుమర్ నుంచి ఒక ఆయతు మీ ముందు పెట్టడం జరిగింది. ఇదే సందర్భంగా బుఖారీ నుంచి ఒక హదీస్ కూడా మీకు చదివి వినిపిస్తాను. ఆ తర్వాత ఇన్షాల్లా మాటను కొంచెం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. అన్ అబీ హురైరా రలియల్లాహు తఆలా అన్హు ఖాల రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం ఇన్నల్లాహ తఆలా ఖాల్ మన్ ఆదా లీ వలియన్ ఫఖద్ ఆదంతుహు బిల్ హర్బ్ వమా తఖర్రబ ఇలయ్య అబ్దీ బిషైఇన్ అహబ్బ ఇలయ్య మిమ్మా ఇఫ్తరస్తు అలైహి వమా యజాలు అబ్దీ యతఖర్రబు ఇలయ్య బిన్నవాఫిల్ హత్తా ఉహిబ్బహ్ ఫఇదా అహబబ్తుహు కుంతు సమఅహు అల్లదీ యస్మఉ బిహి వబసరహు అల్లదీ యబ్సురు బిహి వయదహు అల్లతీ యబ్తిషు బిహా వరిజ్లహు అల్లతీ యమ్షీ బిహా వఇన్ సారనీ లఆతియన్నహు వలఇన్ ఇస్తఅదనీ లఉఈదన్నహు రవాహుల్ బుఖారీ. ఇది బుఖారీ షరీఫ్ నుంచి తీసుకున్నటువంటి ఒక హదీసు. ఈ హదీసు గతంలో కూడా మీ ముందుకు తీసుకురావడం జరిగింది. మీరు ఈ విషయాన్ని గుర్తు చేసుకుని తర్జుమా మీ ముందుకు వచ్చినప్పుడు మీరు గమనిస్తారు. ఆల్రెడీ దీన్ని మనం తెలుసుకున్నామనే విషయం. ఆ హదీస్ వరకు వెళ్లే ముందు ఆయతు ఏదైతే చదవడం జరిగిందో దాని అర్థాన్ని తీసుకుందాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏం చెప్తున్నాడంటే, ఖుల్ యా ఇబాదియల్లదీన అస్రఫు అలా అన్ఫుసిహిం. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మీరు ప్రకటించండి. ఖుల్ అనే మాట ఎక్కడెక్కడైతే ఖురాన్లో వస్తుందో దానికి ఒక అర్థం చెప్పండి అని, ఒక చోట ప్రకటించండి అని, ఒక చోట సమాధానం చెప్పండి అని. ఎందుకంటే అంతకుముందు ఏదైనా ప్రశ్న అడిగి ఉంటారు, దానికి సమాధానం చెప్పండి అనే అర్థం. అనేక అర్థాల్లో ఖుల్ అనే మాట వస్తుంది. ఎందుకని ఇక్కడ ఖుల్ ఈ ముందు వెనకాల ఏం చెప్పడం జరగలేదు కాబట్టి ప్రకటించండి అనే అర్థం మనం తీసుకుంటున్నాం. ఖుల్ యా ఇబాదియల్లదీన ఆమను, ఎవరైతే నా భక్తులు ఉన్నారో, నా భక్తులు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క భక్తులు, అల్లదీన ఆమను ఈ విశ్వాసం ప్రకటించిన వాళ్ళు. ఆమను ఖుల్ యా అయ్యల్లదీన ఆమను యా అయ్యుహల్లదీన ఆమను ఖుల్ యా ఇబాదియల్లదీన అస్రఫు అలా అన్ఫుసిహిం. నా భక్తులు ఎవరైతే ఉన్నారో, ఎవరు తమపై తప్పు లేక దోషము లేక పాపం చేసుకున్నామని బాధపడుతున్నారు. అస్రఫు అలా అన్ఫుసిహిం లా తఖ్నతు మిర్ రహ్మతిల్లా, మీరు బాధపడవసరం లేదు. ఇన్నల్లాహ యగ్ఫిరు దునూబ జమీఆ, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీ పాపాలన్నింటినీ క్షమించి వేస్తాడు. ఇన్నహు హువల్ గఫూరు రహీం, నిస్సందేహంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గఫూర్ క్షమించేవాడు, రహీం దయామయుడు. ఇవి పదాలు. దీని ద్వారా మనకు బహిర్గతంగా మొదటిసారి వాటి అర్థం చదివిన తర్వాత తెలిసేది ఏంటంటే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు ఎవరైతే ఇస్లాం గురించి ఈమాన్ గురించి మాపై ఇస్లాం పట్ల నాకు నమ్మకం ఉంది, ఇస్లాం నేను ఆచరిస్తున్నాను, విశ్వాసం ప్రకటించాను, విశ్వాసం పట్ల నాకు ప్రేమ ఉంది, ఈ విశ్వాసంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముఖ్య భాగం కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పట్ల నాకు ప్రేమ ఉంది, ఆయన నేను నమ్ముతున్నాను, ఆయన నేను ఆదరిస్తున్నాను, ఆయన మాటను నేను గౌరవిస్తున్నాను, ఆయన పద్ధతిలో నేను నడుస్తున్నాను, ఆయన సూచించిన మార్గాన్ని నేను అవలంబిస్తున్నాను అని ఎవరన్నా పటిష్టమైన విశ్వాసం కలిగి ఉన్నప్పుడు ఏదన్నా కారణం వల్ల ఏదన్నా దోషం జరిగితే, ఏదన్నా తప్పు జరిగితే, ఏదన్నా కాలు జారే విషయం మామూలు మాటల్లో అయితే దొర్లి ఉంటే, అటువంటప్పుడు మా పాపానికి ఫలితం ఏమిటి, మేమేమైపోతాం, మా పరిస్థితి ఏంటి అని బాధపడకుండా మీరు ఉండండి. మీరు బాధపడ అవసరం లేదు. ఇన్నల్లాహ యగ్ఫిరు దునూబ జమీఆ, నిస్సందేహంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సర్వరకాలైనటువంటి అన్ని రకాల పాపాలను క్షమించగలడు, క్షమించి వేస్తాడు. ఇన్నహు హువల్ గఫూరు రహీం,
ఎందుకంటే ఆయన స్వయంగా పాపాలను క్షమించేవాడు మరియు కారుణ్యం చూపించేవాడు అని చెప్పడం జరిగింది. ఈ అర్థం తర్వాత ఇప్పుడు కొన్ని విషయాలు మన మైండ్కి తీసుకొచ్చే ప్రయత్నం మనం చేద్దాం. మనమందరం మానవులు. మానవ జాతి యొక్క ప్రత్యేకత, మానవ జాతి యొక్క ప్రవృత్తి, మానవ జాతి యొక్క ప్రకృతి సిద్ధమైన అలవాట్లు, ఆలోచన ధోరణి, ఆలోచన శైలి ఇవి ఎలా ఉంటాయి అనేది మనందరికీ తెలుసు. అందుట్లోంచి ఒక భాగం మన అతౌర్ రహమాన్ గారు చెప్పారేమని. మనిషి మామూలుగా ఏం చెప్తుంటే ఈ కష్టాలు, నష్టాలు, ఆపదలు, ఇక్కట్లు, సమస్యలు నా ఒక్కడికే ఎందుకు వస్తున్నాయి అని. నిజం చెప్పాలంటే ఆ చెప్పేవాడు నోరు విప్పి చెప్తున్నాడు, అందుకని మనకు తెలుస్తుంది ఫలానా వాడికి ఇబ్బంది వచ్చిందని. కష్టాలు లేని మనిషి ఎవడు ఉన్నాడండి? కష్టాలు, నష్టాలు, బాధలు, ఇక్కట్లు లేని మనిషి ఎవడు ఉన్నాడు చెప్పండి? వీడు చెప్పాడు కాబట్టి మనకు తెలుస్తుంది వీడికి బాధ వచ్చిందని, వాడు చెప్పలేదు కాబట్టి మనకు తెలియలేదు. అంతే, ఇంకేం లేదు. ప్రతి వాడికి సమస్య ఉంటుంది. ప్రయాణించేవాడికి కష్టం ఉంటుంది, ప్రయాణం లేని వాడికి సమస్య ఉంటుంది. బిజినెస్ చేసేవాడికి సమస్య ఉంటుంది, బిజినెస్ చేయని వాడికి సమస్య ఉంటుంది. ఏ యాంగిల్లో చూసినా ఉంటుంది. ఇది మానవ ధోరణి అని మనకు తెలుస్తుంది కదా. ఇప్పుడు ఈ ధోరణిలో భాగంగానే అక్కడ పాపాలకు సంబంధించి మనిషి ఏమనుకుంటాడు అంటే, నేను పెద్ద పాపాలు చేశాను, నాకు సమస్య వచ్చింది. అందుకని సహాబా రలియల్లాహు తఆలా అన్హు చెప్పేవారంటే, అర్జా ఆయతిన్ ఫిల్ ఖురాన్, సూరతు జుమర్లో ఇప్పుడు నేను చదివిన ఆయత్ ఏదైతుంది, కుల్ యా ఇబాదియల్లదీన అస్రఫు అనే ఆయత్ ఉందో అది అర్జా ఆయత్. అల్లాహ్ సుబ్హానహు తఆలా మమ్మల్ని క్షమించి వేస్తాడు అనడానికి గట్టి నమ్మకం, మరియు ఆ విషయంపై మనకు పూర్తి పట్టు కలిగించేటి ఆయత్. నేను ఇంకో చోట వెళ్ళవసరం లేదు, ఇంకోటి దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరవసరం లేదు, ఇంకోటి దగ్గరికి వెళ్ళి చక్కెరలు కొట్టవసరం లేదు. నేను అల్లా దగ్గర ఉంటే అల్లా నన్ను క్షమిస్తే వేస్తాడు అంటే నాకు పూర్తి ఏమంటాడు అర్జా అంటే నమ్మకం మాత్రం. అంటే ఆ పదానికి సరిపోవడం లేదు నాకు. నేను నమ్మకం అనే పదం పాడటానికి అంటే ఎక్స్పెక్టేషన్ అంటాం కదా. ఏమంటాం మన తెలుగులో ఎక్స్పెక్టేషన్ అనే పదానికి? ఆశ కదా. ఒక పూర్తి ఆశను కలిగిస్తుందంటే అల్లా నాకు క్షమించేస్తాడు, నేను ఆశతో ఉన్నాను అనే ఒక విషయాన్ని అల్లాహ్ సుబ్హానహు తఆలా ప్రకటిస్తున్నాడు. ఇది ఆయత్. కానీ అల్లాహ్ సుబ్హానహు తఆలా ఈ విషయాన్ని మనకు ప్రకటించిన తర్వాత కొన్ని షరతులు పెట్టాడు. ఆ తర్వాత ఈ ఆయతుల్లో షరతుల గురించి మాట్లాడటం జరుగుతుంది. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు తఆలా మమ్మల్ని పుట్టించింది, ఆ షరతులను చదివిన తర్వాత మీకు తెలుస్తుంది ఎందుకు పుట్టించాడు అనేది. ఇంతవరకు ఒక ప్రశ్న మామూలుగా అల్లాహ్ మమ్మల్ని ఎందుకు పుట్టించాడు నేను అడిగితే మీరు వెంటనే సమాధానం చెప్తారంటే తన ఆరాధన కోసం పుట్టించాడు అని వెంటనే మీరు జవాబు చెప్పేస్తారు. ఎందుకంటే ఆయతులు మనకు తెలుసు కదా, వమా ఖలక్తుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియఅబుదూన్. ఆ సమాధానం మీరు చెప్పేస్తారు. ఆ సమాధానం చెప్పే ముందు కొంచెం ఏదైనా ముందు వెనకాల యాడ్ చేయడానికి మీకు పనికొచ్చే మ్యాటర్ ఈ రెండు తర్వాత ఆయతుల్లో ఇప్పుడు చెప్తారు. అల్లాహ్ అంటున్నాడు ఏమని, ఇన్నహు హువల్ గఫూర్ రహీం వ అనీబు ఇలా రబ్బికుం వ అస్లిమూ లహు. మీరందరూ అల్లాహ్ సుబ్హానహు తఆలా వైపు తిరగండి, వాస్లిమూ లహు ఆయన ముందు శిరసావహించండి. ఇవి షరతులు. ఈ షరతులు నెరవేర్చకపోతే అటు ఆ క్షమించే విషయం కూడా ఉనికిలోకి రాదు. మనం చెప్తుంటాం కదా, నేను ఇది ఇలా వదిలేస్తే కింద పడుతుంది అని. కింద పడాలంటే ముందు వదలాలి కదా, అవునా? మరి అదేవిధంగా అల్లాహ్ మిమ్మల్ని క్షమించాలి అనుకుంటే ముందు ఈ రెండు షరతులు పూర్తి ఉనికిలోకి రావాలి. అనీబు ఇలా రబ్బికుం వాస్నిబు లహు మిన్ ఖబ్లి అన్ యాతికుముల్ అదాబు వంతుం లా తుల్సరు. అల్లాహ్ సుబ్హానహు తఆలా యొక్క విపత్తు అంటే చావు వచ్చే ముందు ఈ పనులు చేసుకుని ఉండాలి. అలా చేసుకుని ఉంటే అల్లాహ్ సుబ్హానహు తఆలా మీపై కారుణ్యం చూపించడానికి ఛాన్స్ ఉంటుంది. కండిషన్ రెండు మీకు చెప్పడం. తర్వాత కంటి ఆయతలో వత్తబియు అహసన మా ఉంజిల ఇలైకుం మిన్ రబ్బికుం, మీ ప్రభువు నుంచి అల్లాహ్ సుబ్హానహు తఆలా ఏవైతే అవతరింపబడిందో దాన్ని మీరు ఫాలో అవ్వండి. అల్లాహ్ సుబ్హానహు తఆలా దగ్గర నుంచి ఏమి అవతరించింది? ఖురాన్ అవతరించింది. ఖురాన్ మొత్తం గురించి మాట్లాడుతున్నాడు అల్లాహ్ తఆలా, ఒక ఆయత్ గురించి మాట్లాడుతున్నాడా? మరి షరతులన్నీ ఇంకా ఏమైనా మిగిలిందా? ఏమి మిగలలేదు, మొత్తం కవర్ చేయడం జరిగింది కదా.
ఇప్పుడు ఇలా మీరు ఫాలో అవ్వకుండానే అలాగే చేతులు కట్టు కూర్చునుండి, లేకపోతే ఒక మూలలో కూర్చుని ఒక ఆశతో దీనంగా చూస్తూ నేను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇలా చేస్తాడు అనుకుంటున్నాను అని పగటి కలలో రాత్రి కలలో విలువైన వస్తువుల్లో మీరు టైం గడుపుతూ టైం దాటవేస్తూ ఉంటే అమాంతంగా చావు వచ్చి పడుతుంది. ఆ క్షమాపణ రావడం విషయం తర్వాత, మిమ్మల్ని క్షమించి వేయడం జరిగింది అనే వార్త రావడం తర్వాత సంగతి. వచ్చేదేమిటి? చావు. మనమందరం ఇక్కడ ఉంటున్నాం, మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, సమయానికి తిన్నా తినకపోయినా, ఇంటి అద్దె తినగానే మంత్ ఎండింగ్ అయ్యేటప్పుడు ఇంటి అద్దె బిల్లు వచ్చేస్తుంది, కరెంటు బిల్లు వచ్చేస్తుంది, వాటర్ ఎలక్ట్రిసిటీ బిల్లు వచ్చేస్తుంది. అవునా కదా? ఆ వచ్చేటప్పుడు ఆ బిల్లు మీరు తిన్నావా అడగదు, అవుతుందా? ఇవి ఎంజాయ్ చేయడానికి ఎప్పుడైనా వేరే దేశాల్లో తిరిగి వచ్చారా లేదా అడుగుతుందా? మీరు ఏసీ వాడుతున్నారా లేదా? ఏమైనప్పటికీ వచ్చేస్తుంది. మరి అంతకంటే భయంకరమైన వస్తువు ఏంటంటే చావు. అందుకని చావు వచ్చేస్తుంది. ఈ 3 ఆయతుల ద్వారా మనకేం చెప్పడం జరిగిందంటే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మమ్మల్ని ఇవి పుట్టించిన తర్వాత ఈ షరతులకు లోనుగానే మన విషయాన్ని స్వీకరిస్తున్నాడు. ఈ షరతులు లేనప్పుడు ఏమవుతుంది అంటే, ఏమవుతుంది? మనం ఇస్లాంలో వాళ్ళు చెప్పుకునే మాటలు కాకుండా ఇస్లాం బయట వాళ్ళు చెప్పుకునే మాటల లెవెల్లో దిగిపోతాం. ఎక్కడ వెళ్ళిపోతాం? ఇస్లాం బయట వాళ్ళు చెప్పుకునే మాటల్లో వెళ్ళిపోతాం. ఇస్లాం బయట వాళ్ళు ఎవరు అని మీరు అడగచ్చు. మీరు ఇదివరకు కూడా పాయింట్అవుట్ చేశారు. క్రైస్తవుల్లో, ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న క్రైస్తవుల్లో ఒక మాట ఉంది. ఏమని? యేసుక్రీస్తుని మీరు దేవుని కుమారుడుగా స్వీకరించండి, చాలు, మీరు ఏమన్నా చేసుకోండి. యేసుక్రీస్తుని దేవుని బిడ్డగా మీరు స్వీకరించండి, ఆయన మిగతా పనులన్నీ చేసుకోండి. మీరు ఏమి చేసుకున్నా, ఎవరిని చంపేసినా, ఎవరిని మీరు బలాత్కారం చేసినా, మీరు ఎవరు ధనం కాజేసినా, మీరు ఏమి చేసినా ఏది మీరు పనికిరాని వస్తువులు ఏవి చేసుకున్నప్పటికీ ఆ ఒక్క మాట మీకు సరిపోతుంది అని మాట వాళ్ళు ఇస్తున్నారు. ఆ నమ్మకంతోనే జనాలు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. అంటే నా పని నేను చేసుకుంటూ ఉండొచ్చు, కానీ ఒక్క మాట, ఆ మాట నేను చెప్పేసి సరిపోతుంది. అప్పుడు నేను కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నన్ను క్షమిస్తాడు అని ఒక మాట నోటితో చెప్పేసి ఇష్టం వచ్చింది చేసుకోవడానికి అనుమతి ఉందా నాకు అని ప్రశ్న వేసుకుంటే ఆ అనుమతి నాకు లేదు. ఆ అనుమతి లేదు. ఆ మాటకి ఈ చేస్తున్న పనికి సంబంధం లేనప్పుడు మాటకు నేను గౌరవం ఇవ్వనట్టు. మాటకు నేను గౌరవం ఇచ్చేటప్పుడు ఏం చేస్తున్నా అంటే, ఈ పనులు కూడా నాయి సరిగా ఉండాలి, సరిగా ఉండాలి. మనందరూ ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దాదాపు మనందరికీ ఇంగ్లీష్ మెడిసిన్ అనేది అందరికీ తెలిసింది, అవునా? పాత రోజుల్లో ఏమంటే అతను పెద్దవాళ్ళు పాయింట్అవుట్ చేయడానికి మన అన్వర్ గారికి ఏమైనా ఐడియా ఉండొచ్చు, మన ఈ భాషా గారికి ఏమైనా ఐడియా ఉండొచ్చు. మనం చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళంటే పథ్యం చేయాలి, పరహస్ చేయాలి అని ఒక కండిషన్ పెట్టేవాళ్ళు. జ్వరం వస్తే 3 రోజుల దాకా ఏమి ఇవ్వకుండా మార్చేవాడు కడుపు. ఆ తర్వాత మామూలుగా రసం ఇచ్చేవాడు, తాగండి అని. తర్వాత మంచినీళ్ళు తాగే విషయంలో కానీ, లేకపోతే మజ్జిగ తాగే విషయం కానీ, పెరుగు తినే విషయం కానీ కండిషన్లు పెట్టేవాడు. మందు ఇచ్చేది, ఆ ఇచ్చిన మందు, ఆ మందుకి దానికి ఎగెనిస్ట్గా ఉండే వస్తువులు ఏది వాడకుండా అడ్డుపడేవారు, అడ్డగించేవాడు. ఇటువంటి ఒక కండిషన్స్ కొన్ని ఉన్నాయి, ఇలా చేసినప్పుడు ఇలా చేయకూడదు అని. ఇప్పుడు ఆ కండిషన్స్ మనం అప్పుడు ఆ రోజుల్లో ఫాలో అయ్యాం. అది కూడా ఇస్లాంలో కూడా మనకు వర్తిస్తాయి. అందుకని ఖురాన్లో మాటి మాటికి అమర్ బిల్ మారూఫ్ నహీ అనిల్ మున్కర్ అనే పదాలు ఎల్లప్పుడూ తామురున బిల్ మారూఫ్ తన్హౌన అనిల్ మున్కర్, ఈ పదాలు తిరిగి తిరిగి మనకు అంటే మంచిని మీరు ప్రోత్సహించాలి, మంచిని మీరు అవలంబించాలి, తోటి వాళ్ళకి చెప్పాలి, చెడును మీ నుంచి మీరు స్వయంగా దూరంగా ఉండాలి, ఎదుటి వాళ్ళకు దూరంగా ఉండేట్టు సహకరించాలి. ఇటు పక్కన ఇది చేయాలి, అటు పక్కన అది చేయాలి. మరి అటువంటిప్పుడు అల్లాపై నేను విశ్వాసం కలిగి ఉన్నాను అని చెప్పిన తర్వాత అల్లా సూచించిన మార్గంలో సంబంధించిన వస్తువులకు నేను దూరంగా ఉండకపోతే ఆ మాటకు విలువ నేను ఇచ్చినట్టా కాదా? చెప్పండి. ఇవ్వనట్టే కదా, ఆ మాటకు నేను విలువ ఇవ్వనట్టే. మీరు ఆ విషయాన్ని ఒప్పుకుంటారా లేదా? మీరు ఒప్పుకోవచ్చు, ఒప్పుకోకపోవచ్చు. 50% నేను ఒప్పుకుంటాను. కానీ తర్వాత ఆయనతో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏంటంటే వమా ఖదరుల్లాహ హక్క ఖద్రిహి, తర్వాత అల్లాహ్ అన్నాడు, వీళ్ళందరూ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గురించి చెప్తున్నారే కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను ఏ విధంగా విశ్వసించాలో ఆ విధంగా వీళ్ళు విశ్వసించలేదు అన్నాడు అల్లాహ్.
అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను ఏ విధంగా ఆదరించాలో ఆ విధంగా ఆదరించలేదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మాట ఏ విధంగా వినాలో ఆ విధంగా వినలేదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఘనతని గొప్పతనాన్ని కించపరిచారు, తగ్గించారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్థాయి ఏ లెవెల్లో ఉండాల్సిందో ఆ స్థాయికి తగ్గించి మాట్లాడే లెవెల్లో వీళ్ళు మాట్లాడుతున్నారు. ఎందుకు చెప్తున్నాడు ఈ మాట అల్లాహ్ సుబ్హానహు వ తఆలా? ఇందాకే ఆల్రెడీ నేను చెప్పాను. అల్లాహ్ని నేను విశ్వసిస్తున్నాను ఒక పక్కన చెప్తున్నారు, రెండో పక్కన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా విశ్వాసానికి కావాలని పనులు చేయడం లేదు. ఇది సమస్య. తర్వాత అల్లాహ్ తఆలా తన గొప్పతనం చెప్పున్నాడు. వమా ఖదరుల్లాహ్ హక్క ఖద్రి వల్ అర్దు జమీఅన్ ఖబ్జతుహు యౌమల్ ఖియామా. మీరు అల్లాహ్ గురించి ఏమనుకుంటున్నారు? ఖియామత్ రోజున ఈ భూమండలం మొత్తం ఆయన చేతిలో ఉంటుంది, గుప్పిట్లో ఉంటుంది అన్నాడు. అంత పెద్ద పని ఆయన చేసేస్తాడు ఒక సెకండ్లో అని చెప్తుంటే ఆయన ఎంత గొప్పవాడై ఉంటాడు. మరి మీ మనసులో ఆయన గొప్పతనం ఏది అన్నాడు. ఆ తర్వాత ఆయనలన్నీ ఆయన గొప్పతనాన్ని సూచిస్తున్నాయి. సరే, ఈ విషయం ఎందుకు తీసుకురావడం జరిగింది అంటే, మామూలుగా మనం సాధారణ మానవుడు. మనం ఒక పూట ఒక విషయం వింటాం, ఒక వస్తువు చదువుతాం, ఒక వ్యక్తిని వింటాం, అతని మాట నమ్ముతాం. అలా చేసేటప్పుడు ఏమవుతుందంటే కొన్ని సమయాల్లో మన మనసులు అటు ఇటు కదులుతూ ఉంటాయి. ఆ కదలిక వల్ల ఏమవుతుందంటే మనం కొన్ని సందర్భాల్లో చెడు వస్తువుని యాక్సెప్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎదుటివాడు కూడా ఒక మంచి పద్ధతిలోనే మనకు విషయాన్ని చెబుతాడు. ఎదుటివాడు మంచివాడై ఉండొచ్చు, చెడ్డవాడవచ్చు. కానీ శైతాన్ ఏ రూపంలో వస్తాడు? ఏ రూపంలో వస్తాడు? చెడ్డవాడి రూపంలో వస్తే ఇది చెడు అని ముందుగా నువ్వు డిసైడ్ చేసినప్పుడు వాడి దగ్గరికి వెళ్ళవు కదా, అంతే కదా. ఈ వ్యక్తి చెడ్డవాడు డిసైడ్ చేయదా, నువ్వు వాడు చెప్పే మాటలు వింటావా? వాడు మంచి మాటలు చెప్పినా నువ్వు వినవు, నువ్వు కమిట్ అయిపోయావు. కాబట్టి అప్పుడు నువ్వు మంచి మాట విన్నానంటే నీ మంచి వ్యక్తిలో రావాలి. అందుకు నీ శైతాన్ ఏం చేస్తాడంటే నీకు బాగా విశ్వాసం ఉన్న వ్యక్తి రూపంలో రావచ్చు, ఒక పండితుడు రూపంలో రావచ్చు, ఒక గొప్ప నేత రూపంలో రావచ్చు, పలుకుబడి ఉన్న వ్యక్తి రూపంలో రావచ్చు, సమాజంలో ఆదరణ ఉన్న వ్యక్తి రూపంలో రావచ్చు, ఇంకో విధంగా రావచ్చు కదా. ఇప్పుడు ఈ ఆయతులపై ఇంకో రౌండ్ మనం దృష్టి సారిద్దాం. దృష్టి సారించే ముందు ఏ హదీస్ అయితే నేను చదివానో ఆ హదీస్ ఇప్పుడు మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమన్నాడంటే, నేనే మర్చిపోయాను, గుర్తు చేస్తాను ఒకసారి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అబూ హురైరా రజియల్లాహు తఆలా అన్హు గారు ఉల్లేఖిస్తున్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్తున్నారంటే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెబుతున్నాడు. ఎవరు చెప్తున్నారు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఇప్పుడు ఈ కొటేషన్ ఎవరిది? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తరపు నుంచి. అసలు వాట ఎవరిది? అల్లాహ్. సో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క మాట ఇక్కడ వచ్చింది, హదీస్లోకి వచ్చింది కదా. ఇది ఖురాన్లో లేదు. ఇప్పుడు మనం చదువుకుంటున్న ఈ హదీస్లోని పలుకులు ఖురాన్లో లేవు. సో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క మాటలు రెండు విధాలుగా మన ముందుకు వస్తున్నాయి. ఒకటి ఖురాన్ రూపంలో మన ముందు ఉంది, రెండవది హదీస్ రూపంలో మన ముందు ఉంది. హదీస్ రూపంలో మన ముందు దాన్ని ఏమంటామంటే హదీస్ ఖుదుసి అంటాం. ఏమంటాం? హదీస్ ఖుదుసి అంటాం. అంటే ఈ హదీసులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క మాట మన ముందుకు తీసుకురావడం జరిగింది ఒకటి. రెండవది, ఈ హదీసులో ఉన్న పలుకులు ఎగ్జాక్ట్లీ ఖురాన్లో ఉన్న పలుకుల స్థాయిలో లేవు. ఎందుకంటే హదీస్ రిపోర్టింగ్ విషయంలో మనకే వెలుసుబడి ఇచ్చారు. మన సొంత పదాలు మనం వాడుకోవచ్చు, కానీ అర్థం మారకుండా జాగ్రత్త పడాలి. అర్థం మారకుండా జాగ్రత్త పడుతూ అందులో ఉన్న భావాన్ని ఎగ్జాక్ట్లీ యాదుంటున్నట్టు మనం ప్రకటించవచ్చు. కాబట్టి ఇక్కడ ఉన్న పదాలు యాజ్ ఇట్ ఈస్ అల్లాహ్ సుబ్హానహు యొక్క పదాలు కాకపోవచ్చు. క్లియర్? ఖురాన్లో ఉన్న పదాలు యాజ్ ఇట్ ఈస్ ఉన్నాయే, మయ్యమన కుల్ వల్లాహు వదల్లాహు సమద్ యాజ్ ఇట్ ఈస్ ఖురాన్లో అవతరించిన పదాలు కదా. రెండు. మూడో విషయం ఏంటంటే ఇప్పుడు తర్జుమా తీసుకుందాం. ఇన్నల్లాహ ఖాల, అల్లాహ్ సుబ్హానహు తఆలా ఏం చెప్తున్నాడు అంటే, మన్ ఆదాలి వలియన్ ఫఖద్ ఆదంతుహు బిల్ హర్బ్. ఎవరైనా నా భక్తుల్లో నుంచి మంచి భక్తుడు, నా మిత్రుడు అనే పదం, వలి అనే పదానికి మిత్రుడు అనే పదం పెట్టుకుందాం. వలి అనే పదం అందరికీ తెలుసు కాబట్టి వలి అనే పదమే వాడుకుందాం. నా వలి ఎవరైతే ఉన్నాడో ఆ వలి అనే వ్యక్తికి ఎవరన్నా శత్రుత్వం ప్రకటిస్తే ఆ శత్రుత్వం ప్రకటించిన వ్యక్తితో నేను శత్రుత్వం ప్రకటిస్తాను. అంటే ఈ మొబైల్ వలి అనుకుందాం, ఈ మొబైల్తో నేను శత్రుత్వం ప్రకటిస్తే అల్లాహ్ సుబ్హానహు తఆలా యొక్క శత్రుత్వం ఎవరి మీద ఉంటుంది? నాతో ఉంటుంది. అది చెప్పడం జరిగింది. తర్వాత అన్నాడు, వమా తకర్రబ ఇలయ్య అబ్ది బిషైన్ అహబ్బు ఇలయ్య మిమ్మా
ఇఫ్తరస్తు అలైహి. అల్లా సుబ్హానహు వ తఆలా ఏవైనా ఫరజ్ వస్తువుని ఫరజ్ అనే విషయంలో నిర్ధారించాడో, ఏ వస్తువుని ఫరజ్ పద్ధతిలో అల్లా సుబ్హానహు వ తఆలా నిర్ధారించాడో, ఆ నిర్ధారించిన వస్తువుని ఎవరన్నా పూర్తి చేస్తే, దాన్ని ఉనికిలోకి తీసుకొస్తే, దానిపై ఆచరణ జరిపితే అల్లా సుబ్హానహు వ తఆలా అత్యంత సంతోషిస్తాడు. ఉదాహరణకి 5 పూటలు సలాత్ ఫరజ్ మనందరిపై పరుంది. 4 రకాతులు లుహర్, 4 రకాతులు అసర్, 3 రకాతులు మగరిబ్, 4 రకాతులు ఇషా, 2 రకాతులు ఫజర్, మొత్తం బెరసి 17 రకాతులు. ఈ 17 రకాతులు ఫరజ్ ఏదైతే ఉందో దీన్ని ఆచరించడం వల్ల అల్లా సుబ్హానహు వ తఆలా చాలా సంతోషిస్తాడు. ఎంత సంతోషిస్తాడంటే అవి కాకుండా వాటిని వదిలేసి నువ్వు 1000 రకాతులు నఫిల్ చేసుకున్నా అల్లా సుబ్హానహు వ తఆలా అంత సంతోషించడు. అంటే ఫరజ్ నమాజుల యొక్క ఆచరణ అల్లాహకు అత్యంత ప్రీతిప్రాప్తమైన వస్తువు. అందుకని సుఫియాన్ సౌరీ రహిమహుల్లా ఈ ఆయత గురించి, హదీస్ గురించి మాట్లాడుతూ ఏం చెప్తున్నారంటే, అల్లా సుబ్హానహు వ తఆలా ఈ వస్తువులను ఫరజ్ ఎందుకు చేశాడంటే ఆ వస్తువులు ఆయనకు ప్రీతికరమైనవి. ఆయన మాట్లాడే తీరు ఎటు నుంచి వెళ్తుంది? ఇటు నుంచి వెళ్తుంది. హదీస్ ఎటు నుంచి మాట్లాడుతుంది? ఇటు నుంచి మాట్లాడుతుంది. రెండు వస్తువులు చూడండి. అల్లా సుబ్హానహు వ తఆలా ఏ వస్తువులను ఫరజ్ చేశాడో ఆ ఫరజ్ చేసిన వస్తువులని ఉనికిలోకి తీసుకొస్తే అల్లా ఎక్కువగా సంతోషిస్తాడు. ఇది ఒక ఇన్ఫర్మేషన్. ఈవెన్ ఏం చెప్తున్నాడంటే అల్లా ఎందుకు ఫరజ్ చేశాడంటే వాటిని ఆయన లైక్ చేస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు. 2 పదాల్లో తేడా ఉన్నాయి. ఇక్కడ ఇంకా హదీస్లో ఇంకా చెప్పలేదు, వమా తకర్రబ ఇలయ్య అబ్ది. ఇక మిగిలింది అల్లా సుబ్హానహు వ తఆలా యొక్క సామీప్యం పొందటం, అల్లాకు దగ్గర కావటం. మనం ఎంతగా అల్లాకు దగ్గర కాగలము అని చెప్పండి. దగ్గర అవడానికి కూడా పద్ధతులు ఉండొచ్చు కదా. దగ్గర అవడానికి కూడా పద్ధతులు ఉండదు కదా, ఉంటాయి కదా. మనం ఉమ్రాకి వెళ్ళాం. కాబతుల్లా ఎక్కడ ఉంటుంది? మస్జిద్ హరాం నడుములో ఉంది. అన్నిసార్లు మనం అక్కడే కాబతుల్లాకి ఎదురుగా నమాజ్ చేస్తామా? చేయగలమా? సాధ్యమా? కదా. ఒకసారి ఎదురుగా ఉండి మనం ఈ కాబతుల్లా ఎదురుగా ఉంటుంది, మొదటి రకాతులు సఫ్లో ఉండి మనం పూర్తి చేస్తాం. రెండోసారి మనం వెళ్ళి టిఫిన్ చేసుకొచ్చేటప్పటికి మనం ర్యాంక్ వెనక్కి ఎక్కడో నెట్టేస్తాం మమ్మల్ని. ఒక్కోసారి మస్జిద్ బయట చదువుతాం. ఒక వ్యక్తి కాబతుల్లా ముందుగా నిలబడ్డాడు, అతను కాబా కనబడుతుంది. ఒక వ్యక్తి మస్జిద్కు బయట ఎక్కడ నిలబడతాడు. ఇద్దరు కలిసి మొగరీబ్ నమాజ్ చేస్తున్నారు. ఇద్దరికి పుణ్యం సరిగ్గా ఉంటుందా? ఉంటుందా? ఉండదు. మొదటి సఫ్లో ఉన్న వ్యక్తికి మామూలుగా మన మస్జిద్కి సంబంధించే మొదటి సఫ్ యొక్క పుణ్యం ఎక్కువ కదా. మరి ఎంత దూరం వెళ్తూ ఉంటాడు, అంత వెనకెళ్ళి కొద్దీ మనం వెనకెళ్ళి పడుతున్నాం కదా. వెనక్కి ఉన్న కొద్దీ వెనక్కి ఉన్నాడు, నిజంగా వెనక్కి వచ్చాడండి. వాడు ముందు వచ్చి ఉంటే ఎక్కడో ముందు ఉండేవాడు కదా. అర్థమవుతుందా మీకు? సో ఇప్పుడు మనం ఈ పాయింట్ ఆఫ్ వ్యూతో ఆలోచించినప్పుడు అల్లా సుబ్హానహు వ తఆలాకు సమీపం మనకు కావాలనుకుంటే ఏ విధంగా మొదటి సఫ్లో రావడానికి శ్రమ పడాల్సి వస్తుందో అల్లా సుబ్హానహు వ తఆలాకు దగ్గర కావడానికి అంతే లెవెల్లో శ్రమ పడాల్సి వస్తుంది. ఇప్పుడు ఇందాక అతావుర్ రహమాన్ గారు చెప్పాడు ఏమని, శ్రమ ఎక్కడెక్కడ ఉంటుందో దానికి అనుగుణంగానే ప్రతిఫలం కూడా ఉంటుంది అని. ఎక్కువ శ్రమకు బట్టే ప్రతిఫలం కూడా ఉంటుంది. అతను ఎక్కువ శ్రమ పడ్డాడు కాబట్టి అతను ఎక్కువ ప్రతిఫలం ఉండాలి, అంతే కదా. ఒక వ్యక్తి జుమాకు వస్తున్నాడు, ఇమాం గారు అల్లా బిస్మిల్లా అని మెంబర్ పై కూర్చునే ముందు వస్తాడు. అతను రాగానే అల్లాహు అక్బర్ అల్లా ఇస్తాడు. ఆ తర్వాత వాడికి అది లేకుండా అకౌంట్ క్లోజ్ చేస్తారు మలాయికా. ఈ లాస్ట్ మినిట్లో వచ్చాడు. మొదట్లోనే ఎప్పుడు ఇమాం సాబ్ రాగు గంట ముందు వచ్చేసి సుబ్హానల్లాహ్ అల్హమ్దులిల్లాహ్ అల్లాహు అక్బర్ 2 రకాతులు చదువుకుంటూ మస్జిద్లో ఇమాం గారు ఎప్పుడు వస్తారు, ఎప్పుడు ఖుత్బా ఇస్తారు వెయిట్ చేస్తూ కూర్చున్న వ్యక్తికి ఆ చివరిలో వచ్చిన వ్యక్తికి తేడా ఉందా? తప్పకుండా ఉంది. మరి ఈ విధంగా మనం లెక్కేసినప్పుడు అల్లా సుబ్హానహు వ తఆలాకు సమీపం కావటంలో కూడా ఉంటుంది కదా. అందుకు నేను చెప్పడని, ఎవరైతే ఇలా వమా తకర్రబ ఇలయ్య అబ్ది బిషైఇన్ అహబ్బు ఇలయ్య మిమ్మా ఇఫ్తరస్తు ఫరజ్ చేసిన వస్తువు, మొదటి వస్తువు, దాని ప్రిఫరెన్స్ ఇచ్చి దాని ద్వారానే అల్లా సుబ్హానహు వ తఆలా సంతోషిస్తాడు. ఎవరన్నా అల్లా సుబ్హానహు సమీపం కావాలంటే ఈ ఫరజ్ కాకుండా ఎక్స్ట్రా పనులు చేయాల్సి ఉంటుంది. ఫరజ్ కాకుండా ఎక్స్ట్రా పనులు చేయాల్సి వస్తుంది. ఇదే చెప్పడం వమా యజాలు యబ్ది యతకర్రబు ఇలయ్య. ఒక భక్తుడు నా దగ్గరికి సమీపంలో వస్తూ ఉంటాడు. ఎదగర నఫిల్ చేయటం ద్వారా.
ఫరజ్ ఎలాగూ చేస్తాడు, అవి కాకుండా ముందు వచ్చి చేసిన నఫిళ్ళు ఉంటాయి, తర్వాత చేసే నఫిళ్ళు ఉంటాయి, ఆ తర్వాత దానికి సంబంధించి మీ ఇంటి దగ్గర చేయాల్సిన నఫిళ్ళు ఉంటాయి. ఇవన్నీ ఒకటిదాని ఒకటి లింక్ చేసుకుని అదే ధ్యాసలు అదే పనులు కంటిన్యూస్గా శ్రమ పడుతూ ఉంటాడు. అదే అల్లాహ్ అంటాడు, వమా యజాలు అబ్ది యతకర్రబు ఇలయ్య బినాఫిల్ హత్తా ఉహిబ్బహు. అలా అతను చేస్తూ 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 ఉంటే ఏదో ఒక పాయింట్ వస్తుంది తప్పకుండా, ఆ పాయింట్లో నేను అతన్ని ప్రేమించటం మొదలెడతాను, లేక అతను నాకు ఇష్టమైపోతాడు, అతనిపై నేను ఇష్టపడతాను అనే ఏ పదం సరిగ్గా ఉంటుంది అది తీసుకుందాం. ఫైదా అహబబ్తు, ఎప్పుడైతే నా ప్రేమ అతనిపై వర్తిస్తుందో, అతను నేను ప్రేమిస్తున్నట్టు అతను నేను అనుకుంటాను ప్రేమిస్తున్నా ఆ మాట వస్తుందో, ఫైదా అహబబ్తు కుంతు సమఅహుల్లది అజస్మౌ బిహి, ఎప్పుడైతే నా ప్రేమ అతనిపై మళ్ళుతుందో అప్పుడు అతనిలో మార్పు వస్తుంది. ఎవరిలో మార్పు వస్తుంది? అల్లాహ్పై మార్పు రాదు, అతనిపై మార్పు వస్తుంది. అప్పుడు నేనేమైపోతాను? అతని చెవిగా మారిపోతున్నాను. ఏ చెవి ద్వారా అతను వింటాడో, అతని మామూలు అతని చెవుల ద్వారానే వింటాడు కదా, ముక్కుతో ఎవడు వినడు. చెవితో అతని చెవిగా మారిపోతాను. ఆ తర్వాత ఇంకేమవుతుంది? వబసరహుల్లది యబసురు బిహి, అతను కంటిగా మారిపోతాను. ఏవైతే అతని కంటితో చూస్తాడు, ఎవడు చెవులతో చూడడు, కంటితో చూస్తాడు. తర్వాత యదహుల్లది యబ్తిషు బిహా, అతని చెయ్యిగా నేను మారిపోతాను. అతని చెయ్యిగా నేను మారిపోతాను. ఏ చెయ్యి? మామూలుగా చేతు మామూలు వస్తువులు పట్టుకుంటాంగా, అదే చెయ్యి. తర్వాత అతని కాలుగా మారిపోతాను. ఏ కాలు? నడిచే కాలుగా మారిపోతాను. అంటే అతని శరీర అంగాల్లో నుంచి కొన్ని అంగాలను వివరించి ఈ అంగాల్లో నేను ప్రవేశిస్తాను, నేను అందులో ఉంటాను అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు. ఇప్పుడు ఇంకా చెప్పండి, వైన్ సాలని, ఆయన అడిగితే ఆ వ్యక్తి, ఏ వ్యక్తిలో నేను ఈ విధంగా అతని కాలు చెయ్యి కన్ను చెవుగా మారిపోయాను, ఆ వ్యక్తి అడిగితే వైన్ సాలని ఆతి అన్నహు, తప్పకుండా అతనికి నేను ఇస్తాను, తప్పకుండా ఇస్తాను. తర్వాత వలయిన్ ఇస్తఆదబి లా ఉయిజన్నహు, అతను నా దగ్గర వచ్చి నన్ను మామూలుగా ఏమంటాం మనం, రక్షణ కల్పించు అని అంటే నేను ఆయనకు రక్షణ కల్పిస్తాను. ఇది హదీస్. ఇప్పుడు ఈ హదీసులు దృష్టిలో పెట్టుకుని, మనం చదివిన ఆయనను దృష్టిలో పెట్టుకుని ఇంకో విషయం వరకు మనం అందరూ కలిసి మళ్ళుదాం. ఏమని? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క భక్తుడు కంటిన్యూస్లీ ఈ పనులు చేస్తూ ఉంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అతని చెవిలాగా, కన్నులాగా, చేతుల్లాగా మరియు కాళ్ళలాగా అతని శరీరంలో నేను ఉండిపోతాను అంటున్నాడు. ఇటువంటి వ్యక్తిని ఎక్కడన్నా మీరు చూసారా? అల్లాహ్ యొక్క కన్ను, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క చెవులు, అంటే ఆ చెవుల్లో అల్లాహ్ ఉన్నాడు, ఆ కళ్ళల్లో అల్లాహ్ ఉన్నాడు, ఆ చేతుల్లో అల్లాహ్ ఉన్నాడు. ఎటువంటి వ్యక్తి మనకు కనపడతాడా? మనలో మనం ఉండొచ్చు. ఏ కండిషన్ మీద ఉండొచ్చు? రెండు అర్థాల్లో నుంచి ఒక అర్థంలో ఉండొచ్చు. ఒక అర్థం అంటే ఏ విధంగా అయితే మామూలుగా ఈ బాటిల్ నేను చూస్తున్నాను, బహిర్గతంగా మనకు కనిపించే వస్తువుల్లో బాటిల్ ఎలా విధంగా మన ముందు బాటిల్ కనపడుతుందో, ఇప్పుడు ఎదుటి వ్యక్తి మనకు ఏ విధంగా ఒక ముక్కు, చెవులు, తల, టోపీ కలిగి ఉన్నట్టు కనపడుతున్నాడో, ఆ విధంగా ఫిజికల్లీ చూడాలంటే ఎక్కడా ఇటువంటి వ్యక్తి కనబడడు. అందులో భౌతికంగా ఈ రూపంలో ఎక్కడా కనబడడు, హదీస్లో చెప్పుకున్న విధంలో. ఇక మిగిలింది రెండో రూపం ఏంటంటే దానికి అర్థం అంటే ఆ వ్యక్తి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదేశించిన ఫరజ్ ఆచరిస్తూ, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గాచిన సున్నతులు మరియు నఫిల్ పట్ల ఆచరణ ప్రేమ కలిగి ఉండటం వల్ల అతను ఏ పనులు చేస్తాడు అంటే, అతని చెవి ద్వారా ఏ వస్తువుల్ని అల్లాహ్ ప్రేమిస్తాడో వాటినే వింటాడు. ఏ వస్తువుల్ని అల్లాహ్ ప్రేమిస్తాడో ఆదరిస్తాడో వాటిని మాత్రమే వింటాడు. అరే కాసేపు కూర్చుని మన ఇద్దరు ఫలానా వాడు గీబత్ చేద్దామంటే ఆ తర్వాత చూద్దాంలే, నాకు టైం ఉంది, వెళ్ళిపోతాడు. అలాంటి వ్యక్తులు దొరుకుతారా లేదా? దొరుకుతారా? తప్పకుండా అటువంటి వాళ్ళు మన దగ్గర ఉన్నారు. అవునా? అదేవిధంగా కాసేపు కూర్చోండి, అదేదో బొమ్మేస్తాడంటే చూద్దామంటే, అవును ఆ తర్వాత చూద్దాంలే, ముందు వెళ్ళిపోతా, బొమ్మలో ఉంటారా మంది, వింటారా లేదా?
అల్లా ఏమి కోరుకుంటాడో ఆ వస్తువుని మాత్రమే అతను ఆ కళ్ళతో చూస్తాడు. అలాంటి వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా అతను తన చేత్తో ఏ పని చేస్తాడు? అల్లా సుబ్హానహు వ తఆలాకు నచ్చే పని మాత్రమే చేస్తాడు. దీనివల్ల అల్లా సుబ్హానహు వ తఆలా భక్తులకు నష్టం కలగడం కానీ, కోపం తెప్పించడం కానీ, వాళ్ళ హక్కులు రాజేయడం కానీ, అల్లా సుబ్హానహు వ తఆలా యొక్క కోపాన్ని పెంచే విషయంలో పనులు ఏ పనులు చేస్తాడా? చేయడు. అటువంటి వ్యక్తి మనకు దొరుకుతాడా లేదా? దొరుకుతాడు. అవునా? అదేవిధంగా కాలుతో అదే మారుతానంటే అతను కాలితో నడిచి ఒక చోటకి వెళ్ళాల్సి ఉంటుంది. ఎవరన్నా హక్కులు కాజేయాలంటే, ఏదన్నా వస్తువు లాక్కు రావాలంటే, లేకపోతే ఒక పేదవాడి హక్కు ఇప్పించాలంటే నడవాలి కదా. ఆ నడిచే ప్రక్రియలు ఎక్కడ నడుస్తాడు? అబూబకర్ రలియల్లాహు అన్హు ఏం చెప్తున్నటువంటి, నేను ఇవాళ మీ తోటి వాళ్ళలోంచి ఒకడిని, మీరందరూ కలిసి నన్ను ఒక నాయకుడుగా ఎన్నుకున్నారు. ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. ఏమని? మీలో ఎవడైతే పేదవాడున్నాడో వాడు మీలో ఉన్న ధనికుడు కంటే నాకు దగ్గరగా ఉంటాడు. పేదవాడి హక్కుల విషయంలో అతని హక్కు ఇప్పించే వరకు నేను ధనికుడిని వదలను. చూసారా? అంటే ఆ హక్కు ఇప్పించాలంటే బయటకు వెళ్ళాల్సి ఉంటుంది, నడవాల్సి ఉంటుంది. నేను నడుస్తానంటే ఆ కాళ్ళు దానికి పనికొస్తాయి. ఈ యుద్ధము అని ఇబ్నే హజర్ రహ్మతుల్లాహి అలైహి గారు ఈ విషయాన్ని క్లియర్గా ప్రస్ఫుటంగా మనకు తెలియజేశారు. విషయం ఒక సైడ్న అర్థమైంది. ఇప్పుడు ఇంకా మనలో నుంచి కొంతమంది పండితులు తమ ఒక ఫౌండేషన్ ఒక పద్ధతిలో పెట్టుకున్నారు. ఒక ఆలోచన, ఒక నియమం, ఒక పద్ధతి నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయించుకున్న పద్ధతి ఎక్కడ నుంచి ప్రారంభమవుతుందో కూడా మీకు తెలియజేస్తున్నాను. బహుశా భవిష్యత్తులో ఎక్కడన్నా మీకు ఈ విషయాలు తగలవచ్చు. వాడు ఎక్కడ తెలుసునంటే వాడు తర్కశాస్త్రం చదివారు. ఏం చదివారు? తర్కశాస్త్రం అంటే లాజిక్ అంటే ఈ లాజిక్ ప్రకారం వాళ్ళు ఏం చేశారంటే అల్లా సుబ్హానహు వ తఆలా ఆ లాజిక్ని అప్లై చేశారు. అల్లా సుబ్హానహు వ తఆలా నేను అర్ష్ పై ఉన్నాను అంటే అల్లా సుబ్హానహు వ తఆలా అర్ష్ పై ఎలా ఉంటాడు? అర్ష్ పై ఉండాలంటే ఆయనకు శరీరం ఉండాలి. ఆ శరీరం ఉంటే దానికి ఒక దిక్కు ఉండాలి. అల్లా ఏ దిక్కులో ఉన్నాడో మనకు తెలియనప్పుడు మనం శరీరాన్ని క్యాన్సిల్ చేసేయాలి. అర్థమవుతుందా మీకు? ఇక అల్లా సుబ్హానహు వ తఆలా శరీరం లేదు అని క్యాన్సిల్ చేశారు. అలా శరీరం లేదు అనే విషయాన్ని క్యాన్సిల్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ ఖురాన్లో అల్లా సుబ్హానహు వ తఆలా నా కళ్ళతో నేను చూస్తున్నాను, నా చెవులతో నేను వింటున్నాను అనే మాటలు ఏదైతే అల్లా సుబ్హానహు వ తఆలా ప్రస్తావించాడో ఈ కళ్ళు పదాలు ఏ పదాలు శరీరానికి సూచించే పదాలు ఉన్నాయో ఆ పదాలన్నింటినీ క్యాన్సిల్ చేశారు. చేయడం వల్ల ఏం చేయాల్సి వచ్చింది? అరే ఖురాన్లో నీకు ఎంత ధైర్యం, నీకు ఈ పదాలని క్యాన్సిల్ చేస్తున్నావు అని అడగొచ్చు కదా ఎవరన్నా బుద్ధిమంతుడు. మేము క్యాన్సిల్ చేయడం లేదు, దాని యొక్క అర్థం యొక్క తాత్పర్యం మనం మర్చుతున్నాం. అల్లా యొక్క చెయ్యి అంటే అల్లా యొక్క సపోర్టు, అల్లా యొక్క కన్ను అంటే అల్లా సుబ్హానహు వ తఆలా యొక్క పర్యవేక్షణ. చూసారా? ఇలా మార్చి ఏం చేశారంటే ఆ అల్లా సుబ్హానహు వ తఆలాను వర్ణించే పదాలన్నింటినీ మార్పు తీసుకొచ్చారు. ఇలా మార్పు తీసుకురావడం వల్ల అల్లా సుబ్హానహు వ తఆలాకు శరీరం లేదు అనే పదము, ఆయనకు ఆ సింహాసనంపై ఆయన కూర్చుని లేరు అనే విషయం ఇవన్నీ తీసుకొచ్చారు. తీసుకొచ్చేటప్పుడు ఇంకా ఏం మిగిలింది అంటే అల్లా సుబ్హానహు వ తఆలా ఒక ఆత్మ మాత్రమే అని నిర్ణయానికి వచ్చారు. అర్థమైందా? అల్లా సుబ్హానహు వ తఆలా ఒక ఆత్మ మాత్రమే. ఇప్పుడు మనమందరం చిన్న ఆత్మలం, అల్లా సుబ్హానహు వ తఆలా పెద్ద ఆత్మ. అందుకని మరణిస్తే మనం ఏమవుతామంటే ఈ చిన్న ఆత్మలు వెళ్ళి ఆ పెద్ద ఆత్మలో విలీనమైపోతాయి అనే మాట ఆ రోజుల్లో గ్రీకులు చెప్పారు. ఆ మాటని మన వాళ్ళు తీసుకున్నారు. ఎందుకంటే ఈ లాజిక్ అనేది ఆ గ్రీకుల దగ్గర వచ్చింది, ఈ పాఠం వాళ్ళ దగ్గర వచ్చింది, తీసుకున్నారు. ఇప్పటికీ మీరు చూడండి, ఎవరైనా చనిపోతే ఏం చెప్తారు? విశాల విశాల్ విశాల్ హోగయా అంటారు ఉర్దూ. విన్నారా? విశాల్ అంటే కలిసిపోవడం, వసలా అంటే కలిసిపోవడం. మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి గురించి ఎప్పుడన్నా మీరు బయటకు వెళ్ళి అటువంటి వాళ్ళతో అడిగి చూడండి, మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చనిపోయారని చెప్పండి, వాడు వెంటనే విశాల్ హోగయా బోలోజీ అంటాడు. చనిపోయారు అని మీ ఆటకు తీసుకోడు కదా. ఇది ఈ విషయం ఎందుకంటే ఇలాంటి తర్కం రావటం వల్ల ఏం జరిగింది అంటే వాళ్ళు ఆత్మ దగ్గరతో మాట్లాడుతున్నారు కదా.
అంతే కదా, మనమందరం చిన్న ఆత్మను, అల్లా పెద్ద ఆత్మ అన్నారు కదా. అప్పుడు మన చిన్న ఆత్మలో ఏంటంటే ఈ ఆత్మకి మంచి కార్యాలు చేయటం వల్ల, సుకర్మలు చేయటం వల్ల, ఇటువంటి మంచి ఇవేదే హదీస్లో చెప్పడం జరిగిన పనులు చేయడం వల్ల దానికంటూ ఒక పవర్ వస్తుంది. దానికంటూ ఒక పవర్ వస్తుంది. ఆ వచ్చిన పవరు ఈ భూమండలం కూడా తోటి వాళ్ళకి సహాయం చేయడానికి పనికి వస్తుంది. అర్థమవుతుందా మీకు? ఈ భూమండలంలో కూడా తోటి వాళ్ళకి సహాయం చేయడానికి పనికి వస్తుంది. చనిపోయిన తర్వాత ఈ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? అల్లా దగ్గరికి వెళ్తుంది, సమీపపోతుంది. దగ్గరలో కొద్ది బలం పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుంది. అటువంటిప్పుడు చనిపోయిన వాళ్ళు కూడా ఎక్కువ మోతాదులో ఎక్కువ లెవెల్లో సహాయం చేయగలరు. అందుకని ఖబర్లో ఉన్నవాళ్ళు మాకు సహాయం చేస్తారని చెప్తున్నారు. లాజిక్ మీకు అర్థమైందా? మళ్ళీ రిపీట్ చేయనా? అర్థమైందా మీకు? వాళ్ళు ఖబర్ దగ్గరికి వెళ్ళి ఖబర్లో ఉన్నవాడు నాకు సహాయం చేస్తాడు అని ఎందుకు నమ్మకం కలిగి ఉన్నాడు? వాడు ఇంతకాలం ఈ ప్రపంచంలో మంచి పనులు చేసి అల్లాకు సమీపమయ్యాడు. చనిపోయిన తర్వాత ఇంకా సమీపమయ్యాడు. ఇంకా సమీపమైన ప్రతి ఎక్కువ పవర్ చూపిస్తాడా, తక్కువ పవర్ చూపిస్తాడా? ఒక చిన్న కార్యకర్తగా ఉన్నవాడు ఏదో పెద్దవాడి పేరు చెప్పి ఆడు పోస్టర్ చూపించి అనేక పనులు చేస్తున్నాడు పొలిటిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూతో. వాడికి ఏదైనా ర్యాంక్ వచ్చి వాడు పెద్దవాడి దగ్గర పక్కన సీట్ వేసి కూర్చుంటే వాడు పవర్ అయిపోతుంది. పెరుగుతా తగ్గుద్దా? తగ్గుద్ది. ఆ విధంగా వీళ్ళందరూ లాజికల్లీ ఇలా వింటూ మాట్లాడుతూ ఈ విధంగా బతుకున్నాడు. ఇప్పుడు అందుట్లో హదీస్లో చెప్పాడంటే ఓకే, వైన్ సాలని లా ఊతి అన్నవు, ఆ వ్యక్తి ఏదన్నా అడిగితే నేను తప్పకుండా ఇస్తాను అని హదీస్లో చెప్పడం జరిగింది. ఆ వ్యక్తి అడిగితే తప్పకుండా ఇస్తాను అని హదీస్లో చెప్పడం జరిగింది. అందుకని నాకు ఈ బాటిల్లో ఆ పని చేయగలదు అనే నమ్మకం ఏర్పడింది. ఆ బాటిల్ దగ్గరికి వెళ్ళి చెప్తున్నా అంటే మీరు కొంచెం చెప్పి మా పెద్దవాడికి పిల్లలు లేరు, కొంచెం పిల్లలు ఉన్నట్టు చెప్పండి అని నేను వాడు రిక్వెస్ట్ చేస్తున్నాను. మా రెండో వాడికి ఉద్యోగం దొరకలేదు, ఉద్యోగం ఇప్పచ్చిండని నేను మాట్లాడుతున్నాను. అర్థమవుతుందా మీకు? ఈ మూడో వాడు ఏ బిజినెస్ చేస్తున్నాడు, ఏ లాభం లేకుండా ఒట్టి బాధపడుతున్నాడు, కొంచెం శుభం కలిగేటట్టు ఏదన్నా చెప్పండి అని అతని ద్వారా నేను వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. నా నమ్మకం ఏంటి? వాడు అల్లాకు సమీపం కావడం వల్ల అతనికి పవర్స్ వచ్చేసినాయి. అవునా? ఇప్పుడు ఒక హదీస్ వాడు చెప్తారు, మీరు ఈ హదీస్ వినే ఉంటారు. విన్నారా ఎప్పుడన్నా? రబియా అనే ఒక వ్యక్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు సేవలు చేస్తూ ఉండేవాడు. అప్పుడప్పుడు ఆయన బయటకు వెళ్ళినప్పుడు ఏదైనా వచ్చి దారిలో మిడ్నీళ్ళు ఉంటే నీళ్లు తీసుకొచ్చి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గర పెట్టేవాడు. ఒకసారి ఆయన అలా విధంగా ఒక వజూ పాత్రలో నీళ్లు తీసుకొచ్చి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గర పెట్టాడు. పెడితే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చూశాడు, నీళ్ళు తీసుకురావడం కనిపించింది. ఏమయ్యా రబియా, ఎలా ఉన్నావు, ఏంటి విశేషం, చాలా సేవలు చేస్తున్నావు, ఏమన్నా అడుగు. సల్ అనే పదం వచ్చింది. ఏమని చెప్పారు? సల్ అంటే ఏంటి? అడుగు. నీకు ఏదైనా కావాల్సిన వస్తువు అడుగు, నేను నీకు ఇచ్చే ప్రతిఫలం ఏదైనా ఇస్తాను, నీకు అడుగు అన్నాడు. అవునా? అంటే ఆయన ఏమన్నాడంటే నాకు ఏమీ అవసరం లేదండి, ఈ ప్రపంచ వస్తువుల్లో ఏమి వద్దు నాకు. స్వర్గ ప్రవేశం చేసిన తర్వాత స్వర్గంలో నేను మీరు ఒక ఇద్దరు పక్కన నైబర్స్గా ఉండే, మీ తోడుగా ఉండే సౌభాగ్యం కల్పించండి. అవునా? ఏం కోరారు ఆయన? స్వర్గం కోరారా? స్వర్గం లోపల ఆయన రసూలుల్లాహి సల్లం పక్కన ఉండే సౌభాగ్యం కోరారా? రెండు కోరారా? ఒకటే కోరారు. స్వర్గంలో మీ తోడు ఉండేటట్లు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అవగైరు దాలిక్, ఇది కాకుండా వేరే వస్తువు అడగవయ్యా అన్న. అర్థం చూడండి, ఇది కాకుండా ఇంకో వస్తువు అడగమన్నారు. కానీ వీళ్ళు అర్థం చేస్తారంటే ఇంతేనా, ఇంకా అడుగు. ఇది కాకుండా, అర్థమైందా? రెండు పదాలతో అర్థం. ఈడేం చేస్తున్నాడు? హదీస్ ఒక హదీస్లో ఇది కాకుండా వేరేది అడుగు, ఇంతేనా ఇంకా అడుగు, రెండు అర్థాలు. అంటే మొదటి పద్ధతిలో నువ్వు చెప్పింది యాక్సెప్టబుల్ కాదు, రెండో వస్తువు అడుగు, ఇంకా తక్కువ స్థాయిలో ఉండేది, అది అర్థం. రెండో పదంలో ఇంతటితో నూరు పోసుకుంటే అలాగే అడిగేదో ఇంకా అడుగు, నేను దాకా చూసుకుంటాను అనాల్సింది. ఆ అర్థం తీసుకుంటాను. రెండు అర్థాల్లో తేడా చూసిన తర్వాత ఇప్పుడు గమనించండి. ఇప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని అడగమంటే ఆయన అడిగాడు ఇలా కావాలని. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరన్నా ఏదన్నా అడిగితే వెంటనే ఇవ్వగలడా?
ఆయన ఇవ్వగలరా? ఇవ్వడానికి ఆయన అటువంటి అతీంద్రియ శక్తులు ఉన్నాయా? అతీంద్రియ శక్తుల్లో జ్ఞానానికి సంబంధించి ఉండాలి. రేపు పొద్దున ఏం జరగబోతుందో ముందుగా తెలిసి ఉండాలి. యుద్ధరంగంలో ఏం కాబోతుందో ముందుగా తెలిసి ఉండాలి. అవునా కదా? ఏంటి, మనమందరూ వినన్నటువంటి దూరం నుంచి వచ్చే శబ్దాలు ఏమైనా ఉంటే ఆయన ముందుగా వినేసేయాలి. అంతే కదా? మనం ఏం చేయలేని పని ఆయన చేయాలి. ఒక కొండ మనం ఎత్తలేదు, ఆయన చేతితో అది ఎత్తేయాలి. అతీంద్రియ శక్తులు ఆయన దగ్గర ఉన్నాయా అంటే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవితాన్ని చదవాల్సిన అవసరం మనకు గుర్తుంచుకోండి. ఆయన జీవితం తప్పకుండా మనం చదవాలి ఇటువంటి వస్తువులు తెలవడానికి. ఆయన పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఎటువంటి అతీంద్రియ కార్యక్రమాలు ఎప్పుడూ చేయలేదు. ఒక సామాన్య మానవుడిగా, ఒక తల్లిదండ్రులకు పుట్టిన బిడ్డగా, ఒక తలపై అనాథగా సమాజంలో ఆయన బ్రతికిన జీవిత విశేషాలన్నీ మనం చదివితే ఆయన దగ్గర ఎటువంటి అతీంద్రియ శక్తులు లేనట్టు చూపిస్తుంది. అవునా? ఇప్పుడు ఆయన ఏమన్నారంటే, ఈయనతో అడుగు ఏమడుగుతావు అంటే, ఈయనేమన్నారు, స్వర్గంలో నీకు తోడుగా ఉండట, మీకు తోడుగా ఉండేట మార్గం దువా చేయండి అన్నారు. అప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అడిగారు, ఇది కాకుండా ఏదన్నా అడుగు అంటే ఆయన ఏమన్నారు, నాకు అదే కావాలి, ఇంకేమీ అడగవసరం లేదు. నా ప్రపంచంలో పొలాలు కానీ, లేకపోతే బ్యాంక్ బ్యాలెన్స్ కానీ, లేకపోతే ఇక్కడ నుంచి అక్కడ దాకా లారీలు నా ఇంటి ముందు ఉండొచ్చు అని ఇండాలని ఏం నేను అడగలేదు, అది ఒక్కటే నాకు కావాలి. అప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారంటే, అయిన్ని బికస్రతి సుజూద్, రబియా నువ్వు నాకు పని చేసి పెట్టు, నాకు సహాయం చెయ్యాలి. నువ్వు ఎటువంటి సహాయం చేయాలి? నువ్వు ముందుగా ఎక్కువగా నఫిల్ నమాజులు ఆచరించు, ఎక్కువ సార్లు సజ్దాలు చేయి. మన 2 రకాతులు ఆచరిస్తే ఎన్ని సజ్దాలు అవుతాయి? 4 సజ్దాలు అవుతాయి కదా? మరి ఎక్కువ సజ్దాలు ఆచరించు. అప్పుడు నువ్వు ఒక పని ఈ ట్రాక్లో నడుస్తూ ఉండు, నేను నీకోసం దువా చేస్తాను, నా దువా కూడా తోడుగా వస్తుంది. ఈ రెండూ కలిసి అక్కడ అల్లాహ్ సుబ్హానహు దగ్గరికి వెళ్ళినప్పుడు నీ మంచి కార్యం వల్ల, నా దువా వల్ల నీ విషయం దువా అల్లాహ్ సుబ్హానహు తఆలా స్వీకరించి నీ కోరికను మన్నిస్తాడు అని భావం. అర్థమైందా మీకు? నా వరకు నేను దువా చేస్తాను, నీ వరకు నీ పనులు ఆపకుండా కంటిన్యూస్లీ పనిచేస్తుండు. ఆ జని వల్ల లా యజాలు అబ్దీ యతకర్రబ్, పని చేయడం వల్ల భక్తుడు సమీపం అవుతాడు. ఈ సమీపం అయిన దాడికి కొంచెం అని నేను చెప్పడానికి ఛాన్స్ ఉంటుంది నాకు, అందుకని నువ్వు ఇలా ఉండు. కానీ నా దగ్గర అతీంద్రియ శక్తులు లేవు. ఉంటే అదంతా పని, ఆ స్వర్గం నాదే కదా, మీ ఎప్పుడు వస్తే చూపుని తీసుకుని మా దొడ్లో వచ్చినట్టు వచ్చే కదా చెప్పొచ్చుగా. చెప్పలేదు. అవునా? రెండో విషయం గమనించండి. సల్, అడుగు అన్నారు. అడిగితే ఆయన ఎవరిని అడగడానికి ఫ్రీడమ్ ఉందా లేదా? నీ దృష్టిలో ఏమి అడిగి ఉండాల్సింది? మీ దృష్టిలో, మీరు కూడా మనసు ఉంది కదా, మీ దృష్టిలో ఏమి అడిగి ఉండాల్సింది? జన్నత్ అడగి ఉండాల్సింది. మీ దృష్టిలో ఏమి అడగాలి? నా దృష్టిలో ఒక పాయింట్ ఉంది. మీకు అల్లాహ్ సుబ్హానహు తఆలా ప్రవక్త పదవి ఇచ్చాడు కదా, ఆ పదవి నాకు ఇచ్చేయండి అని అడగొచ్చుగా. మీరేనండి ప్రవక్త, ఆ ప్రవక్త పదవి నాకు ఇచ్చేస్తే నేను దాన్ని తొడుక్కుని తిరుగుతానుగా అని అడగొచ్చుగా. ఆ అడుగు అనే పదంలో ఓపెన్నెస్ ఉంది అని చెప్పే వాళ్ళకి చెప్తున్నా నేను. అడుగు అనే పదానికి, ఏదన్నా అడుగు అనే పదం ఓపెన్ ఉంది కదా, కానీ ఆ మాట రబియా అనే వ్యక్తికి అర్థమైనట్లు మనకు అర్థం కాల. ఆ రబియా అనే వ్యక్తికి తెలుసు ప్రవక్త ఎవరో, ఆయన స్థాయి ఏమిటో, ఆయన ఏమి ఇవ్వగలరో, ఆయన ద్వారా నాకు ఏది దొరుకుతుందో, ఆయన ద్వారా నేను ఏం పొందగలను, ఆయన ద్వారా నేను అల్లాహ్ సమీపం ఏ విధంగా పొందగలను అనే విషయాలు రబియా అనే వ్యక్తికి తెలిసినంత పద్ధతిలో మన ఈనాటి పండితులకు తెలియట్లా. వీళ్ళు నేను పిహెచ్డీలు చేశాను, నేను ఈ గ్రంథాలు చదివేశాను, ఆ గ్రంథాలు రాసేశాను, 100 మందిని ఓడించేశాను అని రాసుకోవడం తప్ప ఏం మిగిలిన. అర్థమవుతుందా మీకు? ఈ ప్రశ్న నేను అడిగిన ప్రశ్నకి, అడుగు అనే మాటకి ఏదన్నా నీ పదవి నాకు ఇచ్చేయండి అని ఉంటే, అడిగి ఉంటే అప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పేవారు చెప్పండి? అది అడగడంలో వీళ్ళు చెప్పిన మాటలో తప్పది. ఆయన తప్పులో లేదు, రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం పాయింట్ తప్పు లేదు, ఎక్కడ తప్పు లేదు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే మాటను వక్రీకరిస్తున్నారు, తప్పుదో పట్టిస్తున్నారు, ఎదుటి వాళ్ళని మభ్యపెడుతున్నారు, మోసం చేస్తున్నారు ఈ పండితులు. అర్థమైందా? ఇప్పుడు రెండో విషయం, ఇప్పుడైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విషయంలో వచ్చేప్పటికి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవితంపై ఒక అడుగు వేద్దాం. ఆయన ఇది కాకుండా ఎప్పుడన్నా ఏదన్నా అతీంద్రియ కార్యక్రమాలు చేశారా అని. అవునా? రండి.
ఇప్పుడు ఉహద్ యుద్ధంలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై ఒక వ్యక్తి దాడి చేస్తే దంతవలు విరిగిపోయినాయి. ఆయనకు ముందుగా అతీంద్రియ శక్తులు ఉంటే ఎవడో వాడు వస్తాడు, నా పళ్ళు జాగ్రత్త చేసుకోవాలి, వాడు కొడతాడు, నేను జాగ్రత్త ఉండాలి అని మనిషి జాగ్రత్త తీసుకుంటాడా లేదా? మరి ఆ విషయం ఆయన ఆ దెబ్బ తగిలే వరకు తెలుసా? తెలియదే. అందుకని ఖురాన్లో ఒక ఆయత అల్లాహ్ సుబ్హానహు చెప్పాడు ఏమని, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అయినా ప్రవక్త అయినా ప్రతి ప్రవక్తకి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ప్రవక్త అన్నవాడు మనిషి, అతనికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. లిమిటేషన్తో మొదటి ఏంటంటే అతను మానవుడు అనే విషయానికి సంబంధించి అన్ని లిమిట్స్ అప్లై చేస్తాయి. అవుతాయి. మానవుడు అనే విషయానికి సంబంధిత ఆల్ లిమిట్స్ అప్లై అవుతాయి. ఒక దెబ్బ తగిలితే రక్తం రావటం, గోరు పీకేస్తే రక్తం రావడం, మామూలుగా సాధారణంగా గోళ్ళు పెరగడం, వెంట్రుకలు వయసు పెట్టి తెల్లబడటం, అనారోగ్యానికి గురి కావడం, ఆకలి వేస్తే మామూలుగా దాన్ని ఫీల్ అవ్వడం, ఎండకి వేడి ఫీల్ అవ్వడం, చలికి చలి ఫీల్ అవడం, ఇవన్నీ అన్నీ అప్లై అవుతాయి. అవి అన్నీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి అప్లై అయ్యాయి. అందుకని ఆయన దెబ్బలు తగిలినాయి, గాయాల నుంచి రక్తం కూడా కారింది. ఇది అప్లై కాలేదు అన్నవాళ్ళు క్రైస్తవులు. ఈసా అలైహిస్సలాంపై అప్లై చేయలేదు, ఎందుకంటే ఆయన దేవుడు బిడ్డ అని చెప్పేటప్పుడు దేవుని యొక్క క్వాలిటీస్ అందులో చూశారు, కానీ మనిషి యొక్క క్వాలిటీస్ని క్యాన్సిల్ చేశారు. తత్కారణంగా వాళ్ళు తప్పు దారిలో పడిపోయారు. మన విషయానికి వచ్చేటప్పటికి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమనంటే, వాళ్ళు చేసిన తప్పు మీరు చేయవద్దు, వాళ్ళు ఏ విధంగా ఈసాని పెంచారో నువ్వు పెంచొద్దు, ఏ విధంగా ఈసా అలైహిస్సలాం డీల్ చేశారో నువ్వు అలా డీల్ చేయొద్దు, నేను ఒక మానవ మాత్రుడినే అని చెప్పారు ముహమ్మద్. చూసారా? మరి అదే విషయాన్ని ఖురాన్లో కూడా ఈసా అలైహిస్సలాం గురించి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పడం జరిగింది. ఈ ఆయతులో అల్లాహ్ అంటున్నాడు, వలౌ ఆలముల్ గైబ్ లస్తక్సర్తు మినల్ ఖైర్. ఎప్పుడైతే భవిష్యత్తులో సంభవించే కొన్ని వస్తువులు, మనం ఏమంటాం గైబ్ అనే పదాన్ని తెలుగులో ఏం చెప్తామండి? అగోచర వస్తువులు అయితే ఉన్నాయో, లేకపోతే విజ్ఞానానికి కంటికి కనపడకుండా ఉన్నటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటి విజ్ఞానం ఒకవేళ నాకు ఉంటే నేను ముందుగానే ఏ ఏ పనులు చేసుకోవాలో, ఏ ఏ మంచి పనులు జాగ్రత్త పడాలో, నా వాళ్ళను కాపాడుకోవాలో నేను చూసుకునేవాడినా కాదా? ముర్రా అనే కబీలా వాళ్ళు ఏం చేశారంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి వచ్చి, అయ్యా మా జాతి వాళ్ళు ఇస్లాం అంటే చాలా ప్రేమ కనబడుతున్నారు, వాళ్ళు చూపిస్తున్నారు, ఈ మధ్య మీ దగ్గర ఉన్నట్టు ఖురాన్ చదివించే కొంతమంది పండితుల్ని పంపించండి, మేము వీళ్ళని తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర వదులుతాం, వీళ్ళందరూ ఖురాన్ చదివిస్తారు, ఇక్కడ నుంచి అక్కడ దాకా అసలు మా మొత్తం జాతి ఇస్లాంలోకి వచ్చేస్తుంది అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హృదయంలో వాళ్ళ ఇస్లాం పట్ల ప్రేమ పుట్టుకొచ్చింది. బాబా ఎంత చెప్తున్నారు, మా వాళ్ళని పంపిస్తే నేను వాళ్ళందరూ ఇస్లాంకి వచ్చేస్తారు, వీళ్ళందరూ నా వాళ్ళు అయిపోతారు, ఖయామత్ రోజున నా టీంలో వీళ్ళందరూ చేరిపోతారు, ఎంత పెద్ద సమూహం ఉంటుంది అని సంబరపడిపోయారు మోసం. ఇంకా మంచి పదాలు ఏదన్నా ఉంటే మీరు వాడుకోవచ్చు, ఇక్కడ ఓపెన్గా ఉంది మాట అనా. అందుకని ఆ మదీనాలో అంటే 17-70 మంది గొప్ప గొప్ప ఖురాన్ చదివే వాళ్ళని తీసుకొచ్చి, అరే వీళ్ళందరూ వీడితో పాటు వెళ్ళండి నేను పంపిస్తాను. ఏం చేశారు వాళ్ళు? బీరు మూన అనే ప్రాంతంలో వీళ్ళందరినీ చుట్టుముట్టి వాళ్ళని ఇష్టం వచ్చినట్టు చంపేశారు, హతమార్చారు. వీళ్ళు తీసుకెళ్లి దారిలో హతమార్చేస్తారు అని కొంచెం ఐడియా వచ్చినా ఏం చేసేవారు? పంపించేవాళ్ళ? చెప్పండి. కొంచెం ఐడియా వచ్చిన, అవునా? సరే, అదే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి ఆతిబ్ బిన్ అల్ బల్తా అనే వ్యక్తి ఏమిటి మన సుబ్హానల్లాహ్ ఫతహ్ మక్కా సందర్భంగా ఏం చేశారంటే ఆయనతో ఒక చీటీలు రాసి, మా వాళ్ళు వస్తున్నారు మీరు జాగ్రత్త పడండి అని రాసి పంపించాడు ఆయన. జిబ్రీల్ వచ్చి చెప్పారు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియదు. వెళ్ళిపోయింది విషయం. ఒక వార్త మీకు సంబంధించిన వర్తమానం వెళుతుందండి, ఒక మహిళ ద్వారా వెళుతుంది, మీరు ఆవిడ దగ్గర చేశారు మెసేజ్. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అలీ గారిని పిలిపించి, వెళ్ళి చూడు అక్కడ ఫలానా చోట గిరి ఉంటుంది, అక్కడ ఉంటుంది, దాని ఈ లెక్క ప్రకారం అంత దూరం వెళ్ళి ఉంటుంది, ఆవిడ దగ్గర వెళ్ళి చూడు, ఏమన్నా వర్తమానం ఉంటే పట్టుకురా. వెళ్ళి అక్కడ వాటర్ బావి ఉంటే ఆ బావి దగ్గర నీళ్ళ దగ్గర తోడుకుంటూ ఆవిడ కనపడింది. వెళ్ళి మాట్లాడారు, ఏంటమ్మా మాకేం తెలియదు, నా దగ్గర ఏం లేదని చెప్పింది. నువ్వు ఇస్తావా, బట్టలు వల్చమంటావా అంటే కొంచెం భయపడింది. నీ దగ్గర ఏముందో విషయాలు ఇవ్వు అంటే అప్పుడు తన జుట్టు లోపల ఇక్కడ దాచిన చిట్టి తీసి, అందులో ఏం లేదు, మా వాళ్ళు వస్తున్నారు మీరు జాగ్రత్త పడండి అని. కానీ ఆ చిన్న విషయాన్ని కూడా అల్లాహ్ పెద్దగా గమనించాడు. నువ్వు ఎందుకు పంపించావు అనే మాట వచ్చింది. ఎవరికి మోసం చేద్దామని పంపించావు అంటే నేను ఎవరికి మోసం చేయడానికి పంపించలేదు,
వాళ్ళు నాకు ఇస్లాం రాకముందు కొంచెం సహాయం చేశారు, ఇప్పుడు నేను అలర్ట్ చేస్తే వాళ్ళు కొంచెం దానికి ప్రతిఫలంగా ఏదన్నా పొందుతారు అనే విషయంతోనే చేశాను. కానీ నా హృదయంలో అల్లాహ్ ప్రేమ, మొహమ్మద్ గారి ప్రేమ, ఇస్లాం ప్రేమ ఇంకా ఉంది. నేను ఎవరు దగా చేయలేదు అంటే మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన మాటని యాక్సెప్ట్ చేసుకున్నారు. ఆయన మాటని యాక్సెప్ట్ చేసుకున్నారు. ఆయన మాట మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని యాక్సెప్ట్ చేశారు కాబట్టి ఆయన ఉండిపోయారు. లేకపోతే ఆ మాట యాక్సెప్ట్ చేయడు, ఎవరు యాక్సెప్ట్ చేయగలరని చెప్పండి? వేరే వాళ్ళు కుదరదు కదా. అవును. అది ఈ విధంగా ఏంటంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ విషయాన్ని ఆయన తెలియజేసి చేశాడు. అక్కడ ఆయన తెలియకుండా చేశాడు, అంతమంది చనిపోయారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు అడిగితే ఏమన్నా ఇస్తాను అనే శక్తి ఎక్కడ ఉంది? ఏమన్నా ఎక్కడ ఉంది? ఇప్పుడు ఒకసారి ఇంకో ఉదాహరణ తీసుకుందాం, సమయం కూడా దగ్గర అవుతుంది. ఒక మహిళ వచ్చి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి వచ్చి, అయ్యా నేను మూర్ఛ రోగంతో బాధపడుతున్నాను, అది ఆ ఫిట్స్ మాపై వచ్చినప్పుడు నేను కింద పడిపోయి అలా కొట్టుకుంటాను, శరీరం కొట్టుకుంటాను. మీరు దువా చేయండి ఈ రోగం పోవడానికి. ఆ రోగాన్ని పోగొట్టండి అని అడగల. ఆవిడ కూడా తెలుసు ఈయన ఆ పని చేయలేడు అని, ఆయన దగ్గర శక్తులు లేవని. అందుకని దువా చేయండి అని చెప్పి. ఇప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాసేపు ఏం చెప్పారంటే, దువా చేస్తానమ్మా, నేను దువా చేస్తే నీ రోగం పోతుంది. కానీ నేను దువా చేయకుండానే నువ్వు ఈ రోగం ఎలా ఉందో అలా ఉన్నట్టు, ఇందాక అతావుర్ రహమాన్ గారు చెప్పినట్టు ఆ కష్టాన్ని, బాధని ఓర్చుకుని సబర్ చేసుకుంటే అల్లాహ్ నీకు స్వర్గం ఇస్తాడు. అల్లాహ్ నీకు స్వర్గం ఇస్తాడు. నేను దువా చేస్తే స్వర్గం ఇస్తాడు లేడు అనే విషయాన్ని నేను చెప్పను, గ్యారంటీ లేదు నాకు. ఇక నువ్వు ప్రతిఫలం పొందేస్తున్నావు ఇక్కడ, అవునా? అందుకని ఇది అన్నారు. అంటే ఆవిడ ఏమిటి, నాకు స్వర్గం కావాలి, నేను ఒప్పుకుంటాను. మళ్ళీ వచ్చింది. నేను కింద పడితే అలా శరీరం అలా కదిలినప్పుడు నా శరీరంపై ఉన్న బట్టలు అటు ఇటు అయిపోయి నేను కాసేపు వివస్త్రను అవుతున్నాను. అందుకని మీరు దయచేసి అలా జరగకుండా దువా చేయండి అని దువా చేశాను. ఇప్పుడు ఆవిడకి ఫిట్స్ వచ్చినప్పుడు శరీరంపై బట్టలు కదిలేవి కాదు, ఆ దువా కబూల్ అయ్యింది. కానీ ఫిట్స్ మాత్రం తగ్గల. ఏ పాయింట్గా ఆ పాయింట్ మాట్లాడుకుందాం. ఆ వ్యక్తి కూడా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంలో ఏదన్నా శక్తులు ఉంటే ఏమని చెప్పేది? మీరు దువా చేయండి రోగం పోవాలని చేసేది, అవునా కదా? కానీ దువా మీరు చేయండి అని అడిగేది, అల్లాహ్ దువా చేయమని చెప్పింది. ఈ విషయం ఏదైతే ఉందో మన వాళ్ళు వక్రీకరించి తోటి వాళ్ళకి మభ్యపెట్టి సన్మార్గం నుంచి దానికి మళ్ళించి అనేక అతీంద్రియ వస్తువుల్ని ఈ బాబాల్లోనూ అదేవిధంగా శ్మశానాల్లో ఉన్న వాళ్ళపైను నల్ల తెల్ల ఎర్ర రంగుల బట్టలు ఉన్న వాళ్ళలోనూ చేర్చేసి వాడు ఏం చేస్తే అది చేసేస్తారు. మరణించిన తర్వాత కూడా ఇంకా పవర్స్ పెరిగిపోతాయి అనే ఒక భ్రమ మనందరిలోకి తీసుకొచ్చారు. ఈ విధంగా ధర్మానికి జనానికి వేరేగా వీక్నెస్ పుట్టించారు. అల్లాహ్ తాలా మమ్మల్ని అందరినీ క్షమించాలి, మమ్మల్ని అందరినీ సన్మార్గం చూపించాలి, సరైన పద్ధతిలో చేయాలి. జజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.